నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి గారు. స్పెషల్ గెస్ట్ విత్ స్పెషల్ జర్నలిస్ట్. ఎట్లున్నారు సార్? బాగున్నారా? బాగున్నాండి. ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగడం కోసమే ఇంటర్వ్యూ సార్. ఏ ప్రశ్ననైనా నిర్మోహమాటంగా క్రాంతి మిమ్మల్ని అడగవచ్చా? బరాబర్. రావాల్సిన ఎమ్మెల్సీ చేజారిపోయిందా? నేను ఎమ్మెల్సీ కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఎమ్మెల్సీ కోసమే బీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ కాలేదు. నేను తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు కలిస్తే ఈ రాష్ట్రంలో ఉండే మెజారిటీ పీడిత ప్రజానికానికి లాభం జరుగుతుందని నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. నాకు ఎమ్మెల్సీ కావాలనో లేకపోతే ఎమ్మెల్యే కావాలనో ఒక ప్రీ కండిషన్ మీద రాలేదు. పార్టీకి నన్ను ఎట్లా వాడుకోవాలనో బాగా తెలుసు. అందుకొరకు నాకు ఏమాత్రం బాగాలేదు. దాసోజు శ్రవణ్ గారికి వచ్చినందుకు సంతోషపడ్డ వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నేను. ఓకే, హానెస్ట్గా చెప్తాను. అండ్ ఇంటర్వ్యూలో ఓకే, బట్ ఆఫ్ ద కెమెరా ఇది నిజమేనా మీరు చెప్పింది? నేను ఆఫ్ ది కెమెరా అయినా, ఆన్ ది కెమెరా అయినా, ఆఫ్ ది రికార్డ్ అయినా, ఆన్ ది రికార్డ్ అయినా ఇదే మాట చెప్తాను. బట్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగొద్దు అనుకుంటున్నా. ఎందుకు అని అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు అని అన్నది నా మైండ్లో ఉండే. బట్ ఏంటంటే ఎమ్మెల్సీగా మీదే ఫస్ట్ వినిపిస్తున్నది అని అన్నది కొంచెం చక్కర్లు కొట్టింది వార్త. సో బట్ తీరా చూస్తే మీకు రాలేదు, అందుకోసమే అడగాల్సి వచ్చింది. లేదండి, మాట ఏమన్నా ఇచ్చారా నేను కేసీఆర్ గారు మీకు? లేదు, నేను అది కూడా చెప్పాలనుకున్నా. నేను ఏ కండిషన్ పెట్టి కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాదు. అన్కండిషనల్గా జాయిన్ అయినండి. రకరకాల, నాకు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో రకరకాల పోస్టులు ఆఫర్ చేసిండ్రు. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారే చాలాసార్లు వేదికల మీద కూడా నాకు ఆయన ఏం పోస్టులు ఆఫర్ చేసిండో కూడా చెప్పిండ్రు. నేను అలాంటి ప్రపోజల్స్తో నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. నేను కేవలం ఈ తెలంగాణలో ఉండే బహుజన వర్గాలకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతాయని ఒక గొప్ప ఆశతో వచ్చిన. రేవంత్ రెడ్డి చూపించిన ఆశలన్నీ కూడా నేను అవన్నీ తాయిలాలు అవన్నీ కూడా నేను పక్కకి పెట్టి దీంట్లోకి వచ్చిన. అంతే తప్ప నాకు ఎమ్మెల్సీ ఇస్తేనే, లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే, లేకపోతే అది ఇస్తేనే ఇది ఇస్తేనే రాలేదండి. మీలాంటి వాళ్ళకు అంటే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయాలలో రాణిస్తారా వాళ్ళని అని అంటే? రాణిస్తారు, ఎందుకు రానియారు? దానికి కొంచెం టైం పడుతుంది అంతే. కొంచెం టైం పడుతుందా, లైఫ్ టైం పడుతుందా? చెప్పలేము, లైఫ్ టైం కూడా పట్టవచ్చు. కానీ మనం ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలనేది నా పాయింట్. ఆ ప్రజల గొంతుకగా ఉండడం అన్న ఒక ప్రక్రియ ఉంది చూసిండ్రా, దాన్ని ఎంజాయ్ చేస్తే అసలు గెలిపోవడం సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే రాజకీయాలు చాలా బాగుంటుంది. బట్ ఓకే అంటే చెప్పుకోవడానికి, వినడానికి నేను చేస్తున్న పని అదే. క్రాంతి గారు, నేను చేస్తున్న పని అదే. బట్ కొంచెం బాధ అవుతుంటుంది కదా నిజంగా. రాజకీయాలలో పదవి ఉంటే అదొక అందం, అదొక అలంకారం. అందాలు, అలంకారాలు, ఆభరణాల కోసం రాజకీయాల్లోకి వచ్చేవాడు ప్రజలకి ఏమీ చేయలేడు. ఇప్పుడున్న వాళ్ళందరూ అల్లే కదా. అది నేను చెప్పలేను, అది నేను కామెంట్ చేయను. అది ఉన్నోళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రజలకు ఏం చేయగలుగుతున్నారు. చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. చేయలేని వాళ్ళు ఆభరణాల కోసం వచ్చిన వాళ్ళు లోపల కుమిలిపోతారే, నేను కేవలం ఇది పెట్టుకొని వచ్చినా కానీ నాకు ప్రజల నుంచి ఏం ఆదరణ లభిస్తలేదనే వాళ్ళ గురించి నేను చర్చించాను. కానీ నా వరకైతే చెప్తున్నాను, నేను రాజకీయం అంటే ఒక హోదా, రాజకీయం అంటే ఒక ఆభరణం, రాజకీయం అంటే ఒక అందం, రాజకీయం అంటే ఆయనకు 10 మంది గన్మెన్ ఉంటారు, అవన్నీ నేను చూసిన బ్రదర్. 26 సంవత్సరాలు చూసిన, ఇవన్నీ చూసిన. నేను ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన. నేను నా సర్వీస్లో ఎంతోమంది ఎమ్మెల్యేలతో పనిచేసిన, ఎంతోమంది మినిస్టర్లతో పనిచేసిన, 4 ముఖ్యమంత్రులతో పనిచేసిన. నాకు ఈ అధికారము లేకపోతే ఈ హోదాలు, హంగులు, ఆర్భాటాలు కొత్త కాదు. నేను ప్రజల గొంతుకగా ఉండాలని వచ్చిన. ప్రజలలో నుండి నాకన్నా గొప్ప వ్యక్తులు ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా పైకి తీయాలని వచ్చిన. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చినాం. ఎస్. మీరు గన్నును వదిలిపెట్టి పెన్నును ఎందుకు పట్టుకున్నారు? గన్ను వదిలిపెట్టి, గన్ను ఏ రోజైనా ఒక రోజు వదిలేసిందండి. రిటైర్మెంట్లోకి ఎప్పుడు నిరంతరం ఉండదు, నాలాంటి వాళ్ళకు అప్పుడప్పుడు ఉంటాయేమో. కానీ బట్ విషయం ఏంటంటే, పెన్ను అనేది అంటే నేను చదువు వైపు ఎందుకు వచ్చినా అనే ప్రశ్నను మీరు ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. నేను చాలాసార్లు కూడా చెప్పిన, చాలా మందితో ఇలాంటి గొప్ప జర్నలిస్ట్తో మాట్లాడినప్పుడు నేను ఇదే మాట చెప్పిన. నేను ఒక్కనే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మిగిలి నా చుట్టూనే ఈ ఏమంటారు దీనంతా తిప్పుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. నాలాంటి వాళ్ళను పేద వర్గాల్లో ఎంతో వేలాది మంది బిడ్డలు, లక్షలాది మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ గొప్ప ఆపర్చునిటీ రావాలన్న ఉద్దేశంతోనే నేను ఆనాడు మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమ సమయంలో నేను గన్ను పక్కకు పెట్టి మళ్ళీ విద్యార్థినై చదువుకుంటూ
నేను ఉస్మాన్ యూనివర్సిటీలో డ్యూటీలు చేస్తూనే మళ్ళీ రాత్రి అంతా చదువుకుంటూ జిఆర్ఈ రాసిన, టోఫెల్ రాసిన, తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్న, తర్వాత అక్కడ చదివి మళ్ళీ ఇండియాకు వచ్చి అక్కడ ప్రపంచ బ్యాంకు ఉద్యోగాలు, యునైటెడ్ నేషన్స్లో ఉద్యోగాలు ఉన్న అవన్నీ పక్కకు పెట్టి నేను తెలంగాణ కంటే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి నేను వాపసు వచ్చి నేను చదువు వైపే వచ్చిన. ఎందుకంటే నేను ఒక్క ప్రవీణ్ కుమార్ కాదు, చదువు ద్వారా లక్షలాది మందిని నాకన్నా గొప్పగా తయారు చేయొచ్చు అన్న ఒక ఆశయంతో నేను వచ్చిన. నేను చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ అయినా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అబద్ధాలు చెప్పకుండా ఈ ప్రశ్న నిజాలు చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను మొదటనే చెప్పిన మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా నాకు చేతినంత కాడికి నిజమే చెప్తాను. రైట్. మీరు ఎంతమంది నక్సలైట్లను చంపారు మీరు ఆనెస్ట్గా? నేను ఎవరిని చంపలేదండి. నేను వేలాది మందిని జనజీవన స్రవంతిలో కలిపిన ఆఫీసర్లలో మీరు ఈ దేశ చరిత్రలో చాలా తక్కువ మంది ఆఫీసర్లు దొరుకుతారు. అందులో ప్రవీణ్ కుమార్ మొదటి వరుసలో ఉంటాడు. నేను ఎప్పుడు కూడా ఈ చంపాలే, కొట్టాలే, తిట్టాలే, లేకపోతే అది చేయాలనే దానికన్నా కూడా నేను ప్రజలను వాళ్ళను పరివర్తన చేసి వాళ్ళందరినీ కూడా జనజీవన తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా నాలాగా లేకపోతే నాకన్నా బాగా జీవించేటట్టుగానే నేను ప్రయత్నం చేసిన. మీకు తెలియంది ఏమన్నది క్రాంతి గారు, నిజం గడప దాటే ముందరనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. కొంతమంది స్వార్థ శక్తులు ప్రవీణ్ కుమార్ను ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన వాళ్ళని చంపిండు, వీళ్ళని చంపిండు. మరి చంపితే మేము జైల్లో ఉంటాం కాదండి. నిజంగా అట్లా చంపితే జైళ్ళల్లో ఉంటాం కదా మేము. మరి ఎందుకు ఇవాళ ప్రమోషన్లు వచ్చి ప్రెసిడెంట్ మెడల్స్ వచ్చి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాకు మెడల్స్ ఇచ్చి మాకు ప్రమోషన్లు ఇచ్చి అడిషనల్ డీజీ దాకా తీసుకొచ్చారు. నిజంగా చట్ట వ్యతిరేక పనులు చేసి ఉంటే నేను మంచి చెంచల్గూడ జైలునో చెర్రపల్లి జైలునో వండుకుంటాను. మరి నాకు అది కాలేదు. నాకు ప్రభుత్వం ఎన్నో మెడల్స్ ఎన్నో అవార్డ్స్ ఇచ్చిందంటే మరి నేను అట్లాంటి పనులు చేయనట్టే కదా. సో ఏంటంటే ఈ ప్రవీణ్ కుమార్ అనే వరకు ఏంటి రాలేయండి, అది చేయండి. ఎవరికి ఉందని అంటారు సంఘంలో ఎవరికి ఉంటుంది? అనాదిగా నా మీద ఎవరికైతే కక్ష ఉంటుందో, ఏ వర్గాల మీద అయితే చదువుకున్న వాళ్ళు పైకి వస్తుంటారో, ఆ వర్గాల నుంచి మరి వాళ్ళు కొంత లీడర్షిప్ చేస్తుంటారో, ఆ వర్గాల నుంచి ప్రజల గొంతుకగా మారుతారో వాళ్ళను ఆదిలోనే ఖతం చేయాలనే ఒక కుట్ర అనేది 2000 సంవత్సరాలు జరుగుతుంది. నాడు శంభూకుని మీద జరిగింది, అలా ప్రవీణ్ కుమార్కి జరుగుతున్నది. ఇలా కొత్తదే ఉన్నది క్రాంతి గారు, మీకు తెలియదు, నడుస్తున్న చరిత్ర ఇది. పేద వర్గాల నుంచి ఎవరైనా వాళ్ళ గొంతుకగా మారినా వాళ్ళను అత్యంత గొప్పగా చైతన్యవంతం చేస్తూ వాళ్ళకు అక్షరాలను ఇస్తూ వాళ్ళ జీవితాలను మరి వాళ్ళ సంఖ్యలను బానిసత్వ సంఖ్యలను విముక్తి చేస్తున్న ఎవరినైనా వాళ్ళ మీద అట్లనే రాలేసిండ్రు. నా మీద కూడా అట్లనే చేస్తున్నారు. అందుకొరకు ఆ కుట్ర అనేది ఈ వ్యవస్థలో ఒక పార్ట్గా ఉన్నది. కొత్తగా నేను చెప్పేదేమున్నది, ఇలా అందరికీ తెలుసు ఆ విషయం. ఓకే, ఆ కుట్రలో భాగమేనా మీరు పార్టీలు మారడానికి కారణం? నేను పార్టీలు మారడానికి నేను పార్టీ మారింది ఒకటేసారి అండి. నేను రాజకీయాలకు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నేను మొట్టమొదటిసారి బీఎస్పీలో జాయిన్ అయినా. నేను నిజంగా నాకు ఏదైనా స్వార్థం అదంతా ఉంటే నేను బీఎస్పీలో జాయిన్ అయ్యాను కాదు. ఈ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనో ప్రధాన పార్టీలు కాబట్టి వాటిలో జాయిన్ అయ్యాను. నేను బీఎస్పీకి వచ్చినట్టునే నేను ఒక సిద్ధాంతం పట్ల ఆకర్షితునైన వ్యక్తిని. అది మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, సత్యనారాయణ గురు కావచ్చు, పెరియార్ రామస్వామి కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, లేకపోతే కాన్షీరామ్ గారు కావచ్చు. ఈ సిద్ధాంతాల పట్ల ఆకర్షించే నేను బీఎస్పీకి వచ్చిన. కానీ నేను ఒక 2.5-3 సంవత్సరాల ప్రస్థానంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ ప్రజలకి ఇంకా ఈ బహుజనవాదం అనేది అర్థం కావడం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం కూడా ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్న స్పష్టమైన అవగాహన వాళ్ళకి లేకపోవడం, వాళ్ళు కేవలం ఉత్తరప్రదేశ్కే పరిమితం కావడం, దానివల్ల మాలాంటి ఉత్సాహం ఉన్న యువకులు ఆ నాయకులందరూ కూడా వాళ్ళందరూ ఇబ్బంది పడడం, వాళ్ళని చూసి నా విలువైన జీవితాన్ని వేస్ట్ చేసుకోలేక నెక్స్ట్ బెస్ట్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఈ పేదలకు వాయిస్గా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ అని నమ్మి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. ఓకే, పార్టీలు ఊరికే మీరు ఒక ఐపీఎస్ అధికారి, ఇంటెలెక్చువల్, హై ఇంటెలెక్చువల్, పొలిటికల్ గా అరంగేట్రం చేయబోతా ఉన్నాం. పార్టీ మనము బీఎస్పీలో జాయిన్ అవుతాం, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, మంచి అవుతుందా చెడు అవుతుందా అని ఆలోచించి ఆ పార్టీలో చేరుంటారు కదా. 100% మంచి అవుతుందనే నమ్మకంతోనే జాయిన్ అయిన క్రాంతి గారు. నేను లక్షల మంది సమక్షంలో నల్గొండలో లక్షలాది మంది ఆశీర్వదిస్తుంటే నేను ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరిన. నా విలువైన ఉద్యోగాన్ని 7 సంవత్సరాల ఉద్యోగాన్ని గడ్డిపోచలాగా అక్కడ పడేసి 350 రోజులు కుటుంబానికి దూరంగా ఉండి 4000 గ్రామాల్లో తిరిగిన. నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్న, చెట్ల కింద ఉన్నా, రేకుల షెడ్లలో ఉన్నా, కొన్ని చోట్ల నీళ్లు దొరకకపోయేది, కొన్ని చోట్ల అన్నం దొరకకపోయేది. నాతో పాటు ఒక కార్యకర్తలందరూ ఇళ్లలో వండుకుంటే కొంతమంది భూస్వాములు మమ్మల్ని ఎలగొట్టిండ్రు ఆ ఊర్ల నుంచి.
టాయిలెట్ వస్తుంటే మీ టాయిలెట్ వాడుకోవచ్చు అంటే మా ఇళ్ళలో టాయిలెట్ లేదు అని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళగొట్టిన భూస్వాములను నేను చాలా చోట కూడా చూసినండి. అన్ని అవమానాలు ఎదుర్కొని కూడా నేను 4000 గ్రామాలు తిరిగిన. నేను గ్రామీణ ప్రాంతాల్లో పరిచయం లేని ఈ నీలి జెండాను గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు పరిచయం చేసినండి. తెలంగాణలో అమరవీరులు సర్దార్ సర్వాయి పాపన్న గారు కానీ, పండగల సాయన కానీ, బెల్లి లలితక్క కానీ వీళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజలకు గ్రామాన పరిచయం చేసే ప్రయత్నం నేను చేసిన. కానీ మరి ఎన్నికలు దగ్గర వచ్చేసరికి అగ్రనాయకత్వం, బీఎస్పీ అగ్రనాయకత్వం ఈ రాష్ట్ర పరిస్థితులను బేరీజు వేయడంలో పూర్తిగా విఫలమైనరు. అందుకొరకే నేను పార్టీని బీఎస్పీలో ఎందుకు పోయారు, ఎవరి మీద పోరాటం చేయడం కోసం పోయారు అని అంటే, నేను బీఎస్పీలో బహుజనవాదం ఈ తెలంగాణలో దేశంలో కూడా 85% బహుజనుల దగ్గరికి వాళ్లకు సంపదలో భాగస్వామ్యం కావాలి, అధికారంలో భాగస్వామ్యం కావాలనే సిద్ధాంతంతో నేను ఎవరి మీద వ్యతిరేకత బలపరచడం కోసం ఆ వర్గాల మీద ప్రేమతో పోయినా అంతే. ఎస్ రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఈ మ్యాటర్ తీస్తున్నందుకు, మీరు ఒక గుడిసెలకు పోయి బయటకు వెళ్తూ చాలా పిక్చర్ క్లారిటీ ఉన్నటువంటి వీడియో ఒకటి నేను రీసెంట్గా చూసిన. ఇట్లాంటి గుడిసెలలో ఉంటారు కేసీఆర్, సిగ్గుందా నీకు అని మీరు అన్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్, బట్ మీరు అన్నారు, మీరు అన్నది. ఆ రోజు నేను చాలా అంటే నేను వాడిన భాష అభ్యంతరకరం కావచ్చు, కానీ నేను ఆ రోజు నేను బహుజన యాత్రలో ఇలాంటి పేదలను వేల మందిని చూసినండి. నేను ఒక వ్యక్తిని నిందించడం కోసమో లేకపోతే ఇంకొకటి చేయడం కోసమో నేను ఆ రోజు అలాంటి వీడియోలు చేయాలని చేయడమే కాదు, కానీ బహుజన రాజ్యాధికార యాత్ర నేను చెప్పినాక ఇంతకుముందు 4000 గ్రామాలు 350 రోజులు నేను గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల మధ్యలో తిరిగితే అలాంటి పేదరికం, నేను ఏ పేదరికంలో పుట్టి పెరిగినో అలాంటి పేదరికమే మళ్ళీ తాండవిస్తుంటే ఆగ్రహం న్యాచురల్ కూడా ఒక యంగ్స్టర్ కట్టలు తెంచుకుని నేను మాట్లాడిన భాష లేకపోతే కేసీఆర్ గారి మీద ప్రయోగం చేయడమో లేకపోతే ఇంకొకరి మీద తిట్టడమో కాదు. నేను అభ్యంతరకరమైన భాష కావచ్చు, కానీ నా లోపల ఆగ్రహం అనేది ఆ రోజు అంటే న్యాచురల్గా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం చూస్తూ తరతరాలుగా వీళ్ళు అదే గుడిసెలలో బతుకుతూ ఉన్నారు, మరి ఎన్నడూ వీళ్ళ జీవితాలు మారుతాయన్న ఒక ఆవేదన అనేది ఆ విధంగా భాష వచ్చి ఉంటుంది. కానీ నేను రాజకీయాల్లో ఏ వ్యక్తి మీద కూడా నేను వ్యక్తిగత దాడులు చేయలేదండి. రైట్, ఓకే. నేను ఇప్పుడు ఏమంటా అంటే, మీరు బీఎస్పీలో చేరడానికి ఇటువంటి తిట్లను తిట్టడానికి కారణం ఏంటి అని అంటే, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు పడేటటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని చీల్చడం కోసమే కేసీఆర్ రచించినటువంటి వ్యూహం, దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పావులాగా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే నాకు నిజంగా కేసీఆర్ గారికే ఒకవేళ ఈ ఆలోచన ఉండుంటే వారు నేను రిటైర్ కాకముందే నువ్వు ఒకవేళ రిటైర్ అయ్యే ఆలోచన ఉంటే నువ్వు బీఆర్ఎస్లోకి రమ్మని అడిగి ఉండేవాళ్ళు. లేదు ఒకవేళ కేసీఆర్ గారికి నేను ఒక ఆయుధంగా వాడుకోబడాలంటే నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి ఉండేవాడిని. కేసీఆర్ గారికి మరి నన్ను ఒక ఆయుధంగా వాడాల్సిన అవసరం లేదు. ఆయన 40-50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. నాలాంటి వాళ్ళను వేల మందిని చూసుంటారు కేసీఆర్ గారు. నేను మొదటి వ్యక్తిని కాదు, నేను చివరి వ్యక్తిని కూడా కాదు, అట్లా వేల మందిని చూసుంటారు. నేను కేసీఆర్ గారి ఆలోచన విధానానికి సంబంధం లేకుండానే నాకు బహుజన సిద్ధాంతం నచ్చింది కాబట్టి 2021లో ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వెళ్ళినాను. కేసీఆర్ గారి చేతిలో కేసీఆర్ గారు నన్ను ఏదో ఆయుధంగా వాడుకొని ప్రతిపక్ష ఓట్లు చీల్చడం అది కరెక్ట్ కాదని నేను. బట్ మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే పర్టికులర్గా కమ్యూనిటీ బేసిస్ నుంచి కూడా చాలామంది కూడా అట్రాక్ట్ అయ్యి వివిధ పార్టీల నుంచి మీ పార్టీ అప్పుడు బీఎస్పీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, మీ వెంట నడిచిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం. వాళ్ళందరూ ఆశలన్నింటినీ కూడా మీరు తీసుకొని పోయి కేసీఆర్ గారి కింద పెట్టిర్రు అని అంటా. నేను అట్లేం పెట్టలేదండి. నేను ఇప్పటికి కూడా నేను అదే బహుజనవాదాన్ని గుండెలో పెట్టుకొని పనిచేస్తున్నాండి. నేను కేసీఆర్ గారు బీఆర్ఎస్లో జాయిన్ అయినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ చాలా మంది బహుజన బిడ్డలే వ్యతిరేకించారు. బీఆర్ఎస్లో చేరినప్పుడు మెజారిటీ వాళ్ళందరూ కూడా ప్రవీణ్ కుమార్ వెంబడే వచ్చిండ్రండి. నిజం చెప్తాను. రాని వాళ్ళ గురించి రాని వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి అర్థమవుతున్నది. వాళ్ళందరూ ఇప్పుడు నాతో టచ్లోనే ఉన్నారు, నేను కాదంటలేను. మెజారిటీ నాతో ఆ రోజు రాజ్యాధికార యాత్ర చేసి ఆ 3 సంవత్సరాలు నాతో పాటు తిరిగిన వాళ్ళందరూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరకముందు కూడా మేము ఒక పెద్ద మీటింగ్ పెట్టినాం. మన రాజకీయ భవిష్యత్తు ఏంది, మనం ఏం చేద్దాం, మరి మనం ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని, అది మాయావతి గారి పర్మిషన్ తీసుకొని పొత్తు పెట్టుకున్నాం. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ
తో పొత్తు పెట్టుకొని వాళ్ళు మాకు 2-3 సీట్లు అడిగాము. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 2 సీట్లు అలాట్ చేశారు. 2 సీట్లు అలాట్ చేసిన తర్వాత 2 పార్టీలు కలిపి పత్రికా ప్రకటనలు ఇచ్చినాయి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాము. దాని తర్వాత మార్చి 15వ తారీఖు నాడు, మార్చి 16వ తారీఖు నాడు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ కావాలి. మార్చి 15వ తారీఖు నాడు మాయావతి గారు 16వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ఒప్పందం రద్దు, కూటమి రద్దు, మీరు మళ్ళీ పోయి ప్రెస్ మీట్ పెట్టి మాకు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. చెప్పమని చెప్తున్నారు నన్ను. నేనన్నా మీరే కూటమికి పర్మిషన్ ఇచ్చిండ్రు, ఐక్య కూటమికి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ మీరే ఎందుకు రద్దు చేయమంటున్నారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అందుకొరకు నేను ఇంత చపల చిత్తులు, ఇంత రోజుకొక డెసిషన్ తీసుకున్న నాయకత్వం కింద నేను పనిచేయాలని నేను రావడం జరిగింది. ఆనాడు దాని తర్వాత నెక్స్ట్ మేము పెద్ద మీటింగ్ పెట్టినాం కార్యకర్తలందరిది. మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది కార్యకర్తలు కూడా సరైన నిర్ణయం తీసుకోమని చెప్పేసి నా మీదనే ఆ రెస్పాన్సిబిలిటీ పెట్టిండ్రు. రెస్పాన్సిబిలిటీ నేను బీఆర్ఎస్ పార్టీ వైపే పోదామని చెప్పేసి అందరి నిర్ణయం ప్రకారమే నేను బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన. ఆ రోజు నేను జాయిన్ అయినప్పుడు వందలాది మంది నాతో పాటు వచ్చి మరి కేసీఆర్ గారి దగ్గర బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టు. ఇందులో నేను ఎవరికి ద్రోహం చేయడం కానీ లేదు, ఇప్పుడు నేను ఏ వర్గాల పక్షపాతిగా ఉన్న, ఏ వర్గాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్కి వచ్చిన అనేది అందరికీ క్లారిటీ ఉందండి. రైట్, ఓకే. మీకు రాజకీయాల మీద పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉందా సార్? ఏలాలి రాజకీయాలని అని చెప్పేసి? ఏలాలి కాదు కానీ ప్రజల గొంతుకగా మారాలన్న ఇంట్రెస్ట్ ఉంది. ఏలాలి అనే ఇంట్రెస్ట్ ప్రజల గొంతుకగా మారాలి, ప్రజల ప్రయోజనాలు, పేద ప్రజల ప్రయోజనాలు రక్షించాలన్న ఆలోచన మాత్రం బాగుంది. మీరు గద్వాల్ జిల్లా అలంపూర్కి సంబంధించినటువంటి వాస్తవులు, కానీ మీరు పోటీ చేసిందేమో సిర్పూర్కి సంబంధించినటువంటి సిర్పూర్లో మీరు పోటీ చేశారు. దానికి రీజన్ ఏంది అసలు? రీజన్ అంటే ఒకటి ఏమో ఆ రోజు బీఎస్పీ అది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా పార్టీ చాలా తీవ్రంగా ఆలోచించి ఏదైతే బాగుంటుంది అని అన్నప్పుడు ఒకసారి బీఎస్పీ పేరు మీద, బీఎస్పీ టికెట్ మీద కోనేరు కోనప్ప గారు ఒకసారి 2014లో గెలిచారు. అంటే పార్టీ సింబల్ కానీ తర్వాత పార్టీ పరిచయం కానీ సిర్పూరు ప్రాంతంలో, అది జనరల్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పుడు కూడా సిర్పూరు ప్రాంతంలో చాలా బలంగా ఉన్నది. రెండోది సిర్పూర్ అనేది మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం కానీ, కొమరం భీం ఎవరైతే బహుజన మహనీయులు అంటారో ఆ వాదనలతోని పునీతమైన నేల అనేది ఒకటి. రెండవది ఏంటంటే సిర్పూరు ప్రాంతం ఇప్పటికి కూడా తెలంగాణలో పూర్తిగా మమేకం కాలేదు. ఇప్పటికి కూడా సిర్పూరు ఆంధ్ర నుంచి వలస వచ్చిన కొంతమంది పెత్తందారులు, భూస్వాములు 100 మంది ఉన్న వాళ్ళు సిర్పూరు ప్రాంతంలో ప్రజలను గడగడలాడిస్తున్నారు. సిర్పూరు ప్రాంత ప్రజలు నిజంగా పూర్తిగా మానసికంగా తెలంగాణలో రాలేదు, వాళ్ళ మీద ఇంకా దోపిడీ జరుగుతూ ఉన్నది. వాళ్ళని ఆ దోపిడీ నుంచి విముక్తి చేయాలన్న వాదన చాలా బలంగా మాకు రాజ్యాధికారతలో కనిపించింది. కాబట్టి ఈ 2 రీజన్స్ వల్లనే మేము మా పార్టీ అనేది నన్ను సిర్పూర్కు మరి సెలెక్ట్ చేసిందండి. అందుకని సిర్పూరు నేను ఎస్సీ అయినప్పటికీ కూడా సిర్పూరు జనరల్ కాన్స్టిట్యుయెన్సీలో నేను పోటీ చేశాను. ప్రజలు వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం మీ ఛానల్ ద్వారా. వాళ్ళు నేను ఎవరో కూడా పెద్దగా తెలియదండి, కానీ నాకు 45,000 ఓట్లు ఇచ్చారండి. వాళ్ళు ఒక మామూలు విషయం కాదు. వాళ్ళు నన్ను సొంత బిడ్డగా చూసుకున్నారు, ఒక అన్నగా చూసుకున్నారు, తమ్ముడిగా చూసుకున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళకు మనకు తెలుగు భాష కూడా సరిగా రాదు సిర్పూర్ ప్రాంత ప్రజలకు. అలాంటి వాళ్ళు నన్ను గుడ్డిగా నమ్మి ఈసారి వల్లనే మన జీవితాలు విముక్తి అవుతాయనే విషయం వాళ్ళు చూసుకొని నేను సగం మండలాలు తిరగలేదండి. ఓకే, తిరగపోయినా కూడా 45,000 ఓట్లు వేశారు. చాలా గొప్ప విషయం. వాళ్ళు ఇప్పుడు సదా రుణపడి ఉంటుంది జీవితాంతం కూడా. ఓకే, రైట్. పార్లమెంట్ ఎన్నికల టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కేసీఆర్ గారు ఫండింగ్ పంపిస్తే దాన్ని రిటర్న్ చేసిరా? కేసీఆర్ గారు అందరికీ అఫీషియల్గా మాకు 95 లక్షలు ఇచ్చారండి. ఆ 95 లక్షల పార్టీ అఫీషియల్గా ఇచ్చింది. అవన్నీ పార్టీ ప్రచారం కోసం ఖర్చు చేయమన్నారు. సో అదే మేము అదే అందరూ అభ్యర్థులకు ఇచ్చారు. అదే మేము ఇచ్చి ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేస్తాం. మీకు ఏదో ఫండింగ్ చేస్తే మీరు రిటర్న్ చేసిరా అని చెప్పేసి లేదండి. మేము వారు ఇచ్చిన చెక్కును పార్టీ ఆదేశాల ప్రకారం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టి. రైట్ సార్, మీకు కేటీఆర్ గారు ఎక్కువ క్లోజ్గా ఉన్నారా, హరీష్ రావు గారు ఉన్నారా, కేసీఆర్ గారు ఉన్నారా? అందరు ఉన్నారండి. పార్టీలో అందరు కూడా సమానంగా నన్ను చూస్తున్నారు. వాళ్ళు నన్ను చాలా గొప్పగా చూసుకుంటున్నారు. తర్వాత చాలా జాగ్రత్తగా గైడ్ చేస్తూ ఉన్నారు. నన్ను పార్టీలో చాలా సమస్యలు ఎక్కడ అంటే ఎక్కడ ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు నన్ను తీసుకుపోతూ ఉన్నారు, నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు. సో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్పగా గైడ్ చేస్తున్నారండి. రైట్, ఓకే.
అంటే మీరు మరెవరు అంటే చెప్పినటువంటి ముగ్గురు పేర్లలో కేసీఆర్ గారికి ఆప్తులుగా ఉంటారా తెలిసినటువంటి విషయం? అందరు నేను అట్లా నన్ను అందరు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, నేను కూడా ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువగా చూడడం అనేది కాదు, కానీ అందరూ నన్ను చాలా జాగ్రత్తగా గైడ్ చేస్తారు. నాకు అసలు ఆ ఇబ్బంది ఎప్పుడూ రాలేదండి. రైట్, నా ప్రశ్న ఏంటంటే దానికి సంబంధించి రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంపాసిబుల్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏమన్నారు అసలు? ఒక్క నిమిషం మీరు ఇంపాసిబుల్ ఒక్క నిమిషం చెప్పేది ఎందుకంటున్నా అంటే ఈ పార్టీ 25 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత కవిత గారు, ఇంకా చాలామంది నాయకులు, జగదీష్ రెడ్డి గారు, చాలామంది ఇంకా సీనియర్ నాయకులు, ఎంతోమంది, బల్క సుమన్ గారు, ఎంతోమంది వాళ్ళు ఏమంటారు 25 సంవత్సరాల పోరాటం చేస్తున్నారు ఈ పార్టీలో. నేను వచ్చే ఎంత రోజులైంది ఈ పార్టీకి? 1 year అయింది. ఎవరు సీనియర్ మోస్ట్ ఎవరున్నారండి? వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నాకు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదంట. రైట్, ఓకే. అసలు ఆలోచనే కరెక్ట్ కాదంట. ఆ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ రావాలని పోరాడుతున్నటువంటి పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని చేంజ్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్కి ఎందుకు ఇవ్వద్దు అని అంటే అది వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చిండ్రు అనేది దాని మీద నేను కామెంట్ చేయను, కానీ నా వరకు మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను. ఐ వాంట్ టు నేను ఇస్తా అంటే వద్దంటారా మీరు? నేను ఇంకా నాకు అసలు పార్టీ పూర్తిగా అర్థం కాలేదండి. నేను వచ్చి 1 year అయింది. నేను పార్టీలో క్యాడర్లందరినీ కలవాలి, రకరకాల సమస్యల మీద పోరాటం చేయాలి. పార్టీ అంటే కేవలం పదవే కాదు కదా క్రాంతి గారు. పార్టీ అంటే పార్టీ విధానాలు అర్థం చేసుకోవాలి. పార్టీ ఏ విలువల కోసం ఈ తెలంగాణలో అస్తిత్వంలోకి వచ్చింది, పార్టీకి ఎన్ని కళలు ఉన్నాయి, పార్టీ పోరాట క్రమం ఏంది, పార్టీ తెలియకుండా ఇంటర్నల్ ఏం జరుగుతుందో తెలియకుండా ఆ పార్టీలకు పోతారంటే మేము అయితే నమ్మే స్థాయిలో. క్రాంతి గారు, నేను ఏమంటున్నా అంటే ఒక పార్టీ అంటే ఏదో ఒక హోదానే కాదండి. పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలి, తర్వాత పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ పోరాటాల్లో పాల్గొనాలి, పార్టీ రకరకాల నాయకులతో కలిసి నడవాలి, రకరకాల ప్రాంతాల్లో రకరకాల నాయకులు అంటే వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి, పార్టీ అగ్రనాయకుడి యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవాలి, పార్టీలో ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవాలి, వాళ్ళకు ఉండే కళలు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇంతమంది చేసిన పనుల గురించి చక్కగా అధ్యయనం చేయాలి. ఒక్కరోజులు అయితే అని అండేవన్నీ కూడా చాలా చాలా సీరియస్గా పోరాటం చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం కోసమో, లేకపోతే ఒక మినిస్టర్ కావడం కోసమో, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావడం కోసమో నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. నేను ఈ పేద వర్గాల ప్రతినిధిగా వాళ్ళ దయనీయమైన పరిస్థితులు చూసి రాజకీయాల ద్వారానైనా వాళ్ళు పూర్తిగా మారతారు, మంచి రాజకీయాల ద్వారా అన్న ఒక గంపెడ ఆశతోనే రాజకీయాల్లోకి వచ్చిన. మరి ముఖ్యంగా తెలంగాణలో బీఎస్పీని వదిలి బీఆర్ఎస్లోకి వచ్చింది కేవలం ఈ వర్గాల ప్రయోజనాలు నేను నా చేతనేత కాడికి వాళ్ళ నెరవేర్చాలి అన్న ఉద్దేశంతోనే వచ్చిన. అది పార్టీ పదవి ఇచ్చినా, పార్టీ పదవి ఇవ్వకపోయినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే కాకపోయినా, ఏ విధంగా అయినా ఈ పార్టీ ద్వారా ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలనే నమ్మకంతో వచ్చిన. అంతే తప్ప వర్కింగ్ ప్రెసిడెంటో, లేకపోతే జనరల్ సెక్రటరీనో, ఎమ్మెల్యేనో, లేకపోతే మినిస్టర్ దాని గురించి నేను రాలేదు. నేను ఓపెన్ చెప్తున్నాను. రైట్, ఓకే సార్. ఇప్పుడు కూడా అదే మాట చెప్పకుండా అసలు ఎందుకు వ్యతిరేకించారో సమాధానం చెప్పండి. ముందుగా నేను చెప్పేది ఏంటి అని అంటే, మీకు కాంగ్రెస్ పార్టీలకు పోయింటే ఎమ్మెల్సీగా చేసుకొని మిమ్మల్ని మంత్రివర్గంలో కూడా కూర్చోపెట్టుకునే అవకాశాలు ఉంటుండే. బట్ అటువంటి మంచి సంఘటనలు, మంచి అంశాలు వదిలిపెట్టి. చాలా ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నిజంగా చాలామంది అడిగారు ఈ ప్రశ్న, మీరు కూడా అడుగుతున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను అట్లా చూడలేదండి. బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు అర్థమైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న వాళ్ళు చేసిన, నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా దాదాపు 9 సంవత్సరాలు చేసిన. కేసీఆర్ గారు పాలన కూడా నేను చాలా దగ్గరగా నేను చూసిన, ఒక ఆఫీసర్గా చూశాను. వీళ్ళకు బడ్జెట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, తర్వాత బడ్జెట్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, తర్వాత తెలంగాణలో అసలు ఎక్కడ తెలంగాణకు ద్రోహం జరిగింది, తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏంటి, తెలంగాణ ప్రజలను ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న ఒక విషయం మీద స్పష్టమైన ప్రణాళికలు, క్లారిటీ ఉన్నదండి వీళ్ళకు. మీకు రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా గొప్పగా చేస్తారన్న ఒక ఆశతోనే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన. ఇక మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు? వాళ్ళు టీజీపీఎస్సీ చైర్మన్ ఇస్తారన్నారు, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఇస్తారన్నారు, ఇప్పుడు డాక్టర్ జి చిన్నారెడ్డి ఉన్న పోస్ట్ ఇస్తామన్నారు. ఇవన్నీ
కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మోసపూరిత విధానాలు. వాళ్ళకు తెలంగాణ మీద అసలు ఒక స్పష్టమైన అవగాహన లేదు. తెలంగాణ ఆత్మ ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ తెలిసిందంటే తెలంగాణను ఎట్లా దోపిడీ చేయాలి, తెలంగాణను ఎట్లా మసిపూసి ప్రజలను ఎట్లా మసిపూసి మారేడు కాలు చేయాలి, తెల్ల ప్రజలను కంటిన్యూస్గా వాళ్ళ మీద హామీలంటూ గుప్పించి వాళ్ళను కంటిన్యూస్గా కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళను పక్కదో పట్టిస్తూ వీళ్ళ దోపిడీ ఎట్లా నిరంతరాయంగా కొనసాగించుకోవాలనే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీయా రేవంత్ రెడ్డియా? అంతే, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని విడదీయగలమా? సోనియాగా ఏమంటారు, రాహుల్ గాంధీ వచ్చి కాన్స్టిట్యూషన్ పట్టుకొని డ్రామాలు వేస్తాడు. సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి ఎవరు ప్రియాంక గాంధీ గారు వస్తారు, చేవెళ్లకు మల్లికార్జున ఖర్గే గారు వస్తారు, కామారెడ్డికి సిద్ధరామయ్య గారు వస్తారు. ఇక వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కదా. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇదే మోసపూరితమైన విధానాలు. తెలంగాణను గతంలో దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలోకి ఎట్లా పోతామంటే వాళ్ళకి ఏం విజన్ ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఇక నేను విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10,000 అన్నారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 25,000 పారితోషికం అన్నారు. అదేవిధంగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 50,000 అన్నారు, పీజీ అయిన వాళ్ళకు 75,000, పిహెచ్డీ చేసిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తామన్నారు. అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. రైట్? ఇచ్చినానండి ఎవరికైనా? లేదు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే చెప్తున్నా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఇది జరుగుతుందేనని? అరే అట్లా ఒక రాజకీయ పార్టీ హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. అంటే మీరు నీళ్లు నిధులు, కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, గొప్పగా నిధులు వచ్చినాయి కాబట్టి తెలంగాణలో రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇప్పటికి కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఇప్పటికి కూడా గూగుల్లో బెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ అంటే కాళేశ్వరం అని వస్తుంది. మిషన్ భగీరథ వన్ ఆఫ్ ద బెస్ట్, ఈవెన్ ఆఫ్రికా దేశాల్లో కూడా లేదు. మూడవది, ఈ దేశంలో జిఎస్డిపి అంటే ఈ ప్రపంచంలో జిఎస్డిపి తెలంగాణ తర్వాత 70 దేశాలకు జిఎస్డిపి కింద ఉంది. అంటే తెలంగాణ 70 దేశాల కన్నా ఎక్కువగా స్థూల ఆదాయం అనేది సంపాదించింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నియామకాలు దాదాపుగా లక్షలాది ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో, దాదాపు 2,63,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇచ్చిండ్రండి చెప్పండి? 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరంలో సంక్షేమ శాఖలకు, మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్కి ఒక్క పైస కూడా ఇవ్వలేదు వీళ్ళు ఇంతవరకు. ఒక్క పైస కూడా ఇవ్వలేదు. ఇస్తే చూపించమని చెప్పండి, ఎక్కడున్నది? అదేవిధంగా గురుకుల పాఠశాలకు ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలకు క్లోజ్ చేస్తుంటున్నారండి. 30 డిగ్రీ కళాశాలలు ఎస్సీలకు ఉంటే దాంట్లో 15 క్లోజ్ చేస్తూ అంటున్నారు. ఆర్మీ డిగ్రీ కళాశాల క్లోజ్ చేస్తున్నారు, పీజీ కళాశాల క్లోజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మార్చి 15వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఒక్కొక్కరికి 3 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మల్లుబట్టి విక్రమార్క చెప్పిండు. మరి వచ్చినాయి గైడ్ లైన్స్? ఎక్కడ పోయినా ఇన్ని రోజులు ఎక్కడ పోయినా 15 నెలల్లో జీరలేదు. మీరు నెక్స్ట్ ఉన్న మిగిలిన 3 సంవత్సరాలు చేయలేరని ఫిక్స్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు చిరునామా, మోసాలకు మారుపేరు. వీళ్ళు చేయలేరు, వీళ్ళు కేవలం మాటలు మాత్రమే చెప్తారు, అంతకుమించి ఏమీ చేయలేరు అనేది క్లియర్. తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కూడా మనను ఎవరైనా నమ్మకపోతేనే మనం దేవుళ్ళ మీద ఒట్టేస్తాం. అమ్మ తోడు అంటాం, దేవుని మీద ఒట్టే అని అడుగుతాం. కరెక్ట్? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈయన ఒట్టేయని దేవుడు లేడు అంటే అర్థం ఏంటి? జనాలు నన్ను నమ్మడం లేదు అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది. క్లియర్, జనాలు నన్ను నమ్మడం లేదని అర్థమైపోయింది. అందుకొరకే ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు. రైట్, ఓకే. అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. అంటే దేవుళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఏ దేవుని నమ్ముతారు సార్ ఎక్కువ? నేను హిందూనండి, నేను హిందూ దేవుళ్ళనే నమ్ముతాను. క్లియరా? క్లియర్ అండి. బట్ మీ మీద గతంలో కొన్ని వాదనలు వచ్చినాయి, మీకు కూడా తెలుసు కదా. ఏమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మీకు అట్లా? నేను అదే చెప్తున్నా కదా, నిజం గడప దాటి లోపలనే అబద్ధం అనేది ప్రపంచం అంతా తిరిగి వస్తుందంట. నా పేరులోనే ఉంది, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. నేను శివాలయాలు ఎక్కువ ఉండే ప్రాంతంలో పుట్టిన అలంపూరు దక్షిణ కాశీ అంటారు. బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. మా చెల్లెలు పెళ్ళి, నా పెళ్ళి, అందరి పెళ్ళిళ్ళు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగినాయి. మీకు అది అంతా ఎవరు చూడరు. రైట్? ప్రవీణ్ కుమార్ అంటే మతానికి వ్యతిరేకి. ఏ బేసిస్ మీద చెప్తున్నారు? మీకు అర్థమవుతుంది? మీరు ఏదో ప్రతిజ్ఞ కూడా చేయించారు, మీరు నమ్మొద్దని చెప్పి. అదే కదా చెప్పేది. ఆ ఫేక్ వీడియోలు మొత్తం కూడా ప్రచారం చేసి మొత్తం కూడా దేశంలో మొత్తం 1 గంటలోనే దేశవ్యాప్తంగా ప్రచారం చేసిండ్రు. అంటే ప్రవీణ్ కుమార్ అంటే అంత భయపడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా? నేను బీజేపీలో లేను, బీఆర్ఎస్లో ఉన్నా. బీఆర్ఎస్లో ఉన్నారు కదా? రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా?
కాదండి, కాదా? కాదు. బీజేపీ అంటే ఇప్పుడు మూకుమ్మడిగా వర్కౌట్ చేస్తున్నారు అన్ని విషయాలలో. మొన్న అందుకోసమే ఎమ్మెల్సీ పోటీ చేయలేదు. లేదు, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో లౌకికత్వాన్ని కాపాడే పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసమే రాజకీయంలోకి వచ్చిన పార్టీ ఫస్ట్లో, రైట్. సో తెలంగాణను ఒక రోల్ మోడల్గా చేసి దేశవ్యాప్తంగా తెలంగాణలో చేసిన గొప్ప కార్యక్రమాలన్నిటి కూడా దేశం మొత్తం కూడా అమలు చేయాలని కలలుగానే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ ఏం చేస్తున్నారండి? భారతీయ జుమ్లా పార్టీ. ఎప్పుడు కూడా ఏదో ఒక డ్రామా చేస్తుండాలి, ప్రజలందరినీ కూడా మతం మత్తులో ముంచాలి, లేకపోతే మతోన్మాదం పెంపొందించాలి, యువతను మతం పేరుతో తప్పుదోవ పట్టించాలి. అందరూ బీఆర్ఎస్ పార్టీలో కూడా అందరూ హిందువులే ఉంటారు కదా, చాలామంది మెజారిటీ హిందువులే ఉన్నారు, రైట్. కాంగ్రెస్ పార్టీలో కూడా మెజారిటీ హిందువులే ఉంటారు. తర్వాత ఈ దేశంలో హిందువుల పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి న్యాచురల్గా ఈ పార్టీలు అందరూ కూడా ఉంటారు. కానీ వీళ్ళొక్కరే హిందూ ధర్మ రక్షణ ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయడం లేదనే ఒక వాదన తీసుకొచ్చి యువతలో ఈ అభిప్రాయాన్ని బలవంతంగా మరి చేస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ లౌకికత్వానికి కట్టుబడిన పార్టీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మరి భారత రాష్ట్ర సమితి. నేను ఎందుకు చెప్తున్నా ఈ పార్టీ అస్తిత్వంలోకి వచ్చిందే ప్రత్యేక తెలంగాణ కావాలని. ఈ పార్టీ అస్తిత్వంలోకి వచ్చిందే తెలంగాణ ప్రజల మీద తరతరాలుగా దోపిడీ జరుగుతూ ఉన్నదని. ఈ పార్టీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణను నెంబర్ 1 స్టేట్గా తయారు చేసింది. అలాంటి పార్టీని ఆదరించుకోవాలని మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒక 8 ఎంపీలో 10 ఎంపీలో ఉండుంటే తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి గుండు సున్నా తీసుకొచ్చిండ్రు తెలంగాణకి. ఏం తీసుకొచ్చిండ్రు? పక్కన చంద్రబాబు నాయుడు చూడండి, పక్కన బీహార్లో నితీష్ కుమార్ చూడండి, వేల కోట్ల రూపాయలు తీసుకుపోతున్నారు. మనోళ్ళేమో మొండి చేతులతో తిరిగి వస్తూ ఉన్నారు, రైట్. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇంకొక ఆయన బండి సంజయ్, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఊకే ఎంతసేపు శివాజీ 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 అంటున్నారు. శివాజీ గొప్పోడే, మేము కూడా దండం పెడతాం. మరి ఈ తెలంగాణ పరిస్థితి ఏంది? తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఏంది? వాటి గురించి ఎవరు ఆలోచించాలి? కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ గురించి తనలాడుతున్నది. సరే, తెలంగాణ గురించి తనలాడుతున్నది, కొట్లాడింది, లేకపోతే తెలంగాణ కోసమే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ మీరు చెప్పిండ్రు. ఓకే, దాని వరకు ఎందుకు ఓడిపోయింది? ఎందుకు పరాజయం పాలయ్యారు? ఎందుకు అధికారం కోల్పోయారు అంటే ఏం చెప్తారు దీనికి? తెలంగాణ ప్రజలు బహుశా వాళ్ళకు మార్పు కావాలనిపించిందేమో. అంటే ప్రజలు 10 సంవత్సరాల అధికారం ఉన్న తర్వాత రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అండి. పెద్దగా మేము పూర్తిగా బాధపడి కన్నీరు మున్నీరై విలపించే అదేం కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజలు మనను ఓడగొట్టినరని చెప్పి ప్రజలకు దూరం పోవాల్సిన అవసరం లేదు, ప్రజలను ఈసడించుకోవాల్సిన అవసరం లేదు. మేము నిరంతరం ప్రజల గొంతుగానే ఉంటున్నాం. అదేవిధంగా తెలంగాణ భవన్లో వచ్చే ప్రజలందరినీ మీరు చూస్తే వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా నేను కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ప్రయాణం చేస్తున్న క్రమంలో చూస్తుంటారు కదా, కార్లు ఆపి మరీ అద్దం కిందికి దింపించి మరీ చెప్తున్నారు, అన్న ఈసారి మేము తప్పు చేసినాం కానీ ఈసారి మాత్రం తప్పకుండా. అవన్నీ పిఆర్ స్టంట్స్ కావండి? కావండి. రోడ్ల మీద పోతుంటే ఒక్క నిమిషం, రోడ్ల మీద పోతుంటే ఎవరైనా రోడ్ల మీద నిలబెట్టి గుంపు నిలబెట్టి వాళ్ళకి ఏమైనా చేసి చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు పిఆర్ స్టంట్ అని. ర్యాండమ్గా ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగితే గుమ్మి కొడుతున్నారండి జనాలు. నిజంగా నేను కూడా జనరల్గా రాణిస్తారా? అంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలి అంటే, సరే ఈవెన్ చిన్న స్థాయి వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి డైరెక్ట్ అప్రోచ్ కావాలంటే ఎవరో ఒక పిఏను లేకపోతే దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఆపేస్తారు మా దగ్గర. కానీ ఎట్లా వస్తున్నారు వాళ్ళంతా? మేము అట్లా ఆపమండి, డైరెక్ట్ వస్తున్నారు ప్రజలు. నేను పరిశానైనా, నేను హైదరాబాద్ సిటీలో పోతున్నప్పుడు కానీ, లేకపోతే మహబూబ్నగర్ పోతున్నప్పుడు కానీ, కొడంగల్ పోతున్నప్పుడు కానీ, మహబూబాద్ పోతున్నప్పుడు కానీ నా కళ్ళతో చూసినా కాబట్టి నేను చెప్తున్నాను, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 7 మంది చనిపోయిందనే వార్తలు వచ్చినప్పుడు కూడా నేను హరీష్ రావు గారితో పోయినా, ఎక్కడ చూసినా అపూర్వమైన ఆదరణ ఉంది పార్టీకి. ప్రజల లోపల ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉన్నది, అయ్యో మనం మంచి పార్టీని పోగొట్టుకుంటాం. ఇప్పుడు చూడు 15 నెలలు అయినరు, రైతు బంధు చక్కగా రాకపోయా, అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తిగా జరగకపోయా, తర్వాత రైతు కూలీలకు రావాల్సిన 12,500 రాకపోయా అనే వీళ్ళు ఏం చేస్తలేరు. కరెంటు కోతలు మొదలైనవి, మళ్ళీ మంచినీటి కోసం కటకట ఉన్నది ఊర్లల్లో. సో విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉన్నది, నిరుద్యోగుల పరిస్థితి అంతే ఘోరంగా ఉన్నదన్న బాధ అనేది జనాల లోపల ఉంది. కేసీఆర్ సార్ ఉంటేనే బాగుంటుండే అనే ఫీలింగ్ అయితే జనాల లోపల ఉందని నాకు అనిపించింది. భవిష్యత్తులో ఏమైనా పార్టీ మారుతారు సార్ మీరు? మారండి, అసలు ఈ పార్టీలో ఉన్నప్పుడు మారననే చెప్పాలి. అట్లా కాదండి, నేను మీకు ఎందుకు వచ్చినో చెప్పినా కదా. నేను మళ్ళీ చెప్తున్నా క్రాంతి గారు, నాకు ఏదో హోదానో అధికారమో కావాలంటే నేను రేవంత్ రెడ్డి గారు పిలిచిన వెంటనే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి
నేను పోయి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్గా మంచి ఏసీ రూమ్లో క్యాబినెట్ ర్యాంకు, రాజ్యాంగబద్ధమైన పోస్టు, లక్షల రూపాయల జీతము, దాని తర్వాత 6 సంవత్సరాల బేఫికర్ సర్వీస్. నువ్వు పని చేసినా పని చేయకపోయినా 6 సంవత్సరాలు హ్యాపీగా జీతం వస్తుంది. నేను పోకపోదునా? ఇంకేంది, నీకు కార్ వస్తుంది, బంగళా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నేను ఇవాళ చిన్న అపార్ట్మెంట్లు ఉంటున్నా, రెంటెడ్ అపార్ట్మెంట్లు ఉంటున్నా. నేను ఇవన్నీ కావాల్సి నేను ఆయన పిలిచిండు పాప, ఆయన కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు కదా. నేను అందుకొరకు రాలేదండి. నేను ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. నేను అసలు ఈ పార్టీ ద్వారా ఒక వర్షన్ 2.0 తెలంగాణ వర్షన్ 2.0 కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా చేస్తాననే నమ్మకం నాకుంది. నేను తప్పకుండా ఈ పార్టీలో ఉంటాను. రైట్, ఓకే సార్. మీరు బీఎస్పీ నుంచి ఎన్ని కాన్స్టిట్యున్సీలలో పోటీ చేయించారు మీరు మీ అభ్యర్థులని? ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీ అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడుతున్నటువంటి అభ్యర్థి దగ్గర 20 నుంచి 30 లక్షలు మీరు తీసుకున్నారా? ఎక్కడ తీసుకుంటే అట్లా అసలు బీఎస్పీలో ఉండే అభ్యర్థుల గుణగణాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినరా మీరు? రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినండి వాళ్ళు చాలా మంది, మెజారిటీ మంది. మేము అట్లా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చే పరిస్థితి బీఎస్పీకి ఉండదండి. చాలా పేదోళ్ళ పార్టీ బ్రదర్, చాలా పేదోళ్ళ పార్టీ. మామూలుగా మా దగ్గర పనిచేసిన మా పోటీ చేసిన వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు, 90% పేదవాళ్ళు. వాళ్ళ నుంచి లీడర్లుగా తయారు చేయాలని ఒక గొప్ప డ్రీమ్తో నేను పోయినా, కానీ అది వర్కౌట్ కాలేదు. ప్రజలకు ఇంకా బహుజనవాదం అనేది పూర్తిగా అర్థం కాలేదు. చాలా మంది పాపం బీఆర్ఎస్లో ఉంటే వర్కౌట్ అవుతుందా బహుజనవాదం? మీరు ఎక్కించగలుగుతారా, ఇంజెక్ట్ చేయగలుగుతారా? వెరీ గుడ్ క్వశ్చన్. అవుతుందనే ఆశతోనే వచ్చినా నాకు ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ప్రతిబంధకాలు ఎదురు కాలేదు. భవిష్యత్తులో ఎదురైతే విభేదిస్తారా పార్టీని? నేను పార్టీని విభేదించడం కాదు, పార్టీని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగలేదండి. రాబోయే రోజులు కూడా కలుగుతాయని అనుకోవడం లేదు. ఓకే. స్వేరో మెంబర్స్ ఎంతమంది ఉండే సార్ బీఆర్ఎస్లో జాయిన్ కాకముందుకు మీరు? స్వేరో అనేది నెంబర్ చెప్పడం కష్టం, కానీ వేల మంది ఉన్నారు, గ్రామాన ఉన్నారు స్వేరోలు. నేను లక్షల మంది ఉన్నా, దాదాపు 3 లక్షల పైచులకు ఉంటారు అని చెప్పేసి విన్నా నేను. బట్ మీరు బీఆర్ఎస్లోకి ఎప్పుడైతే పోయారో 1,00,000 మంది చీలిరు అని కూడా విన్నా. లేదండి, వాళ్ళందరూ ఇప్పటికి కూడా స్వేరోలు ఉన్నారు. నిన్ననే మా భీమ్ దీక్ష స్టార్ట్ అయింది. ఇప్పుడు మన భీమ్ దీక్షలో ఉన్నాము మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు. సో భీమ్ దీక్షలో వేలాది మంది స్వేరోలు భీమ్ దీక్షలో పార్టిసిపేట్ చేస్తారు. భీమ్ దీక్ష స్పెషాలిటీస్ ఏంటండి? చాలా మంచి ప్రశ్న అండి. భీమ్ దీక్ష అంటే జ్ఞానం కోసం చేసే దీక్ష. ఈ రోజుల్లో చదవడం అనేది తక్కువైపోయింది జనాలకు. ఎంతసేపు సెల్ ఫోను అది ఇది, లేకపోతే ఆ యూట్యూబ్ వీడియో చూడడం, ఈ ప్రాంక్ చూడడం, లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూడడం, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడం, లేకపోతే బెట్టింగ్ యాప్స్ అవన్నీ రకరకాలు ఉన్నాయి. ఈ పరిస్థితి లోపల అసలు అధ్యయనం, జ్ఞాన సముపార్జన, పుస్తకాలు చదవడం, పుస్తక పఠనం అనే ఆలోచన అనేది పూర్తిగా పోయింది. ఓకే. ఈ పేద వర్గాలకు మరి ముఖ్యంగా జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళకి వేరే వనరులు అనుకోవడం లేదు. భూములు ఉండవు, తర్వాత ఇల్లు చక్కగా ఉండదు. మరి ఏ విధంగా ఈ ప్రపంచంలో వాళ్ళకు సంపద రావాలంటే జ్ఞానంతోనే వస్తుంది. అందుకొరకే భీమ్ దీక్ష అనేది ఈ నెల రోజులు వాళ్ళు అన్ని దురలవాట్లకు దూరంగా ఉండి పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా వాళ్ళు జ్ఞానం కోసమే తపిస్తూ ఉంటారు. మంచిగా తెలివి ఉన్న మీలాంటి వ్యక్తులను కలుస్తూ ఉంటారు, మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉంటారు. అదేవిధంగా లిక్కర్కు దూరంగా ఉంటారు, నాన్ వెజ్ తినరు, అన్ని కోరికలను అణిచివేసుకొని పుస్తకాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. లేకపోతే జ్ఞానం ఎక్కడుంటే ఆ మీటింగ్లలో పోయి కూర్చుంటారు. తర్వాత అంబేద్కర్ విజ్ఞాన మందిరాలను, జ్యోతిబా పూలే విజ్ఞాన మందిరాలను గ్రామాన ప్రారంభిస్తారు. భీమ్ విద్యానిధి పేరు మీద వాళ్ళకు తోచినంత ప్రతిరోజు కూడా కొంత డబ్బు వాళ్ళ ఇళ్లలో పోగు చేసి చివరికి ఏప్రిల్ 13వ తారీఖు నాడు రాత్రి 12 గంటలకు భయదహన కార్యక్రమం ఉంటుంది. ఓకే. భయం అనే ఒక పెద్ద దిష్టిబొమ్మను దహించేస్తారు వీళ్ళు. ఓకే. సో వాళ్ళకు భయాలున్న ప్రతిరోజు వాళ్ళకి ఏ విషయాల మీద భయాలు ఉంటాయో ఆ భయాలన్నీ కూడా ఒక చిట్టీల మీద రాసి ఇంట్లో దాచిపెట్టుకొని ఏప్రిల్ 13 నాడు సాయంత్రం అందరు కూడా మూటలు కట్టుకొని ఆ భయాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆ భయాన్ని రాత్రి 12 గంటలకు ఆ భయాన్ని పూర్తిగా దహించి వేస్తారు. సో ఆ విధంగా సింబాలిక్గా మరుసటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఉంటుంది. సో ఈ భీమ్ దీక్ష కాలంలో పల్లె నిద్రలు చేస్తారు, తర్వాత చుట్టుపక్కల వారికి వారి అనుభవాలు చెప్తారు, ఆలోచనలు చెప్తారు. మీలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మంచి సెలబ్రేషన్, మంచి ఫెస్టివల్ అండి. ఇల్లు అన్నీ అలంకరించుకుంటారు, పూజ గదితో పాటు పుస్తకాల గది కూడా పెట్టుకుంటారు. రైట్, ఓకే. ఈ భీమ్ దీక్షలో భాగంగానే అనుకుంటా, ఐ థింక్ సో, అంబేద్కర్ విగ్రహాలను ఇంకా పెట్టకూడదు అని చెప్పేసి ఏమన్నా ఉన్నదా దీంట్లో? అంబేద్కర్ విగ్రహాలను పెట్టకూడదు అనే దానికన్నా కూడా అంబేద్కర్ గారు ఏ ఆలోచనల కోసం అయితే, ఏ లక్ష్యాల కోసం అయితే తన జీవితాన్ని మొత్తం ధారపోసారో, అనారోగ్యం వచ్చినప్పటికి కూడా, ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికి కూడా
తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశారో ఆ ఆలోచనలను ప్రజల లోపలికి తీసుకుపోవాలి. విగ్రహాలకు మాత్రమే పరిమితం కాకూడదు. విగ్రహం చేతిలో ఉన్న పుస్తకాలను, విగ్రహం చూపిస్తున్న డైరెక్షన్, ఆ దిశ వైపు మనం అందరం నడవాలనే దాని మీద ఎక్కువగా ఉంటుంది. స్వేరోలు ఈ టైంలో ఏం చేస్తారంటే విజ్ఞాన మందిరాలు నిర్మించాలని ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలు ఎక్కువ మంది, ఎంతమంది, ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం లేకుండా రాజకీయ స్వాతంత్రం రాదు. ఆర్థిక స్వాతంత్రం ముఖ్యం, మానసిక స్వాతంత్రం ముఖ్యం. అదేవిధంగా సాంస్కృతికంగా మనం మారనంత వరకు రాజకీయంగా మనం మనుగడ సాధించలేము. అందుకొరకే ఒక 4 నినాదాల మీద నడుస్తారు స్వేరోలు: అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం. ఈ 4 ఉంటేనే మనం రాబోయే రోజుల్లో మనుగడ సాగిస్తామనే ఉద్దేశంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు ఉండే పేదలు ఎవరైతే స్వేరోలు ఉన్నారో వీళ్ళందరూ కూడా దీనికోసం శ్రమిస్తారు. అంటే విగ్రహాల దగ్గరికి పోకూడదని కాదు, కానీ విగ్రహాల కన్నా విగ్రహాల ఆలోచనలను ప్రజల లోపల వ్యాపింపజేసే ప్రయత్నం చేయాలి. విగ్రహాలు ఏ ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేసినాయో ఆ ఆత్మగౌరవం రావాలంటే, ఆర్థిక స్వాతంత్రం రావాలంటే మనం పెద్ద ఎత్తున బిజినెస్లు చేయాలి. మనం తాగి తందనాలు ఆడుకుంటూ కూర్చుంటే కాదు, మొత్తం బాడీని ఒళ్ళంతా పెంచి కూర్చుంటే కాదు. మనం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు రోజు ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా కనీసం ఒక గంట సేపు పుస్తక పఠనం చేయాలనే వాటి మీదనే బాగా ఫోకస్ చేస్తాం. ఓకే, సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సత్యాగ్రహి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బూతులు మాట్లాడుతూ తిడుతూ ఇట్లుంటేనే లీడర్లుగా ఎదుగుతారు అని అన్నది జరుగుతుందా? తప్పండి. రైట్, ఓకే. చాలామంది రాజకీయ నాయకులకు అంటే ఎడ్యుకేషన్ మీద, పర్టికులర్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద డబ్బులు వెచ్చించినట్టే వెచ్చిస్తారు, కానీ అక్కడ వెచ్చించినట్టు ఎక్కడ కనపడదు. కరెక్ట్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందు ఆకునూరి మురళి బీఆర్ మీనాపై చేసినటువంటి కామెంట్లపై అదే స్టాండుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటికీ ఉన్నారా? ప్రజానాయకులకు సంబంధించిన పిల్లలు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చదవాలి? చాలా మంచి ప్రశ్న. నిజంగా ఒక కాన్స్టిట్యున్సీకి ఏదో గవర్నమెంట్ ఇస్తే తప్ప వీళ్ళు కొట్లాడి తెచ్చుకోలేని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు అంటే ఒక క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి చర్చికి పోయి మొక్కినా, లేకపోతే హిందుత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి పోయి దేవాలయాలలో మొక్కినా, లేకపోతే ఇస్లామిక్ వ్యక్తి పోయి మసీదులో మొక్కినా జరగని పనులు ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గరికి వస్తే అవుతాయి అని చెప్పేసి విన్నా. మీరు సొంత పార్టీ పెట్టడానికి ముందుకు వచ్చారు కదా, ఎందుకు వెనక్కి తగ్గారు? సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన నాకు. రఘురామకృష్ణరాజుకు మీకు ఏంటి విభేదాలు? బాల్య వివాహాలను ఆపేందుకు మీరు చాలా సాహసాలు చేశారు. అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేసిర్రు అని అంటే?